ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. మీకు పాలిటిక్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ సార్? అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, ఆ తర్వాత లేదు. ఇప్పుడున్న పొలిటికల్ కండిషన్ మీద మీ ఒపీనియన్? అస్సలు దాని గురించి ఆలోచించండి. ఎవరు వస్తే నేను ఎందుకంటే మొదటి నుంచి కమ్యూనిస్ట్ అంటే నేను పక్క అందరూ ఓకే, అందరూ సమానమైన మెంటాలిటీ నాది. హ్యూమనిజం ఉండాలి తప్ప ఏది ఉండకూడదు అనేవాడిని. ఆ టైం మెంటాలిటీ కాబట్టి నేను పాలిటిక్స్ వెళ్ళలేదు. కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్ నేను. తమిళనాడులో కూడా అదే అయింది. ఎంజీఆర్ గారు పార్టీలో జాయిన్ అవుతాను అడిగితే నేను రాను సార్, అదే జేపీఆర్ అని ఒక మినిస్టర్ ఉండేవాడు, ఆయన అడిగాడు నువ్వు మరి పార్టీలో జాయిన్ అవ్వరు, మంచి క్రేజ్ ఉండేది కదా నాకు. జాయిన్ అవ్వంటే నేను చెప్పాను నా పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు, పక్కా కమ్యూనిస్ట్ అండి, వేరే ఏ పార్టీలో జాయిన్ అవ్వనని చెప్పాను. దాంతో కొన్ని సినిమాలు ఆగిపోయి కూడా తమిళ అండర్ ప్రొడక్షన్ ఉండేవి. అండర్ ప్రొడక్షన్ తమిళ పిక్చర్స్ ఆపేశారు వాడు. అలా జరిగింది. అదే ఆ పొలిటికల్ ప్రెజర్స్ వల్ల. ఏంటి కేవలం పార్టీలో ఎంజీఆర్ పార్టీలో జాయిన్ అనడం వల్ల అట్లా జరిగింది. అది ఇంకా ఎలాంటి ప్రెజర్స్ వచ్చాయి సార్ అప్పుడు? ఇంకే ప్రెషర్స్ లేవండి, ప్లెజెంట్గా ఉంటే చక్కగా యాక్ట్ చేసుకున్నా ఉండేవాడు తప్పితే. రిలీజ్ మరి అప్పుడు తమిళ ఒక సినిమా చేశాను, మరి నేను, రాధిక, విజయశాంతి, సుభాష్, ముగ్గురు హీరోయిన్స్ దాంట్లో. పిక్చర్ చాలా బాగా వచ్చింది, కానీ అది కూడా అయిపోయింది, అది కూడా రిలీజ్ అవ్వాలి. ఆయన ఎంజీఆర్ రీజన్ అది ఏమిటో మనకు తెలియదు. తలకాయ నొప్పి మ్యాటర్ అండి అది. అట్లా జరిగింది. ఇంకేం ఇప్పటికీ అలాగే డబ్బాలలో మిగిలిపోయింది అంతే. డబ్బాలు కూడా అయిపోయాయి, ఎక్కడ పోయాయి మరి. అలా అయిపోయింది. ప్రసాద్లోనే చేసాం. ప్రసాద్ ఆయన ఉన్నారు కదా, ప్రసాద్ గారు, రమేష్ గారు. ఆయన అప్పుడప్పుడు అడిగే ఉన్నాడు ఏమైంది సుధాకర్ సినిమా, ఇంకేముంది అయిపోయింది. అప్పుడు లాస్ అయినా ఫైనాన్షియల్గా అప్పుడు ఇబ్బంది పడ్డాను. అప్పుడు పెళ్ళికి వెళ్ళి అవ్వలేదు, చిన్నోడు కదండి, అంత నాలెడ్జ్ కూడా లేదు దాని గురించి. అంత స్టార్డమ్ని మీరు ఎట్లా ఏమంటారు, ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు, ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎలా మేనేజ్? చాలా ఎంజాయ్ చేసేవాళ్ళండి. అవుట్డోర్స్ కార్లో వెళ్ళిపోయేవాళ్ళు, ఎక్కడ కోయంబత్తూరు, ఆ తర్వాత ఇంకా ఊటీ గీటీ అన్ని చోట్ల మానే డ్రైవ్ చేస్తుండేవాడు. నేను మేకప్ అనుకునేవాడు, కుర్రాడు ఉండేవాడు. వెళ్ళిపోయి అన్ని షూటింగ్ అలా కారు వెళ్ళిపోయేవాళ్ళం. మేము అంత బిజీ చేసిన సినిమాలు. అంటే పెళ్లి కాకముందే వచ్చింది ఆ స్టార్? పెళ్లి కాకముందే కదా స్టార్. వెళ్ళిన తర్వాత వచ్చింది బాగుంటుంది, తన సజెషన్స్ అని ఇచ్చేది కదా. పెళ్లి కాకముందు వచ్చే స్టార్ అంటే మామూలుగా ఏమంటారు, సక్సెస్ తల మీదకి ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అది 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 దాన్ని అది మీకు వచ్చిందా రాలేదా? అంటే పొగరు అంటారా? అబ్బాయి ఆ పొగరు ఉండేది కదా, చాలా ఫ్రెండ్ సరదాగా ఉండేవాడు తప్పితే. మళ్ళీ ఆ విజయసాగర్ రోడ్ రూమ్లో ఉండేవాడు కదా, ఆ రూమ్కి వచ్చేవాడిని, ఆ రూమ్లో కూర్చునేవాడిని, మాట్లాడాను ఫ్రెండ్తో. ప్రభాకర్ ఒక ఆయన ఉండేవాడు, నేను మా అన్న అక్కడికి వచ్చి అతను పికప్ చేసుకొని బయటికి వెళ్ళేవాడు. బుహారీస్ కానీ తర్వాత చైనీస్ కానీ తినేసి వస్తుండేవాడు. అలా ఉండేది. మనకి భారతీరాజు గారు షూటింగ్ జరిగేటప్పుడు రిలీజ్ అయిన తర్వాత చెప్పాడు ఆయన, సుధాకర్ తమిళ్లో నీకు ఒక ఇబ్బంది చేస్తారు వాళ్ళు, నువ్వు తొందరగా నీ తెలుగుకి ఎంటర్ అవ్వడం బెటర్ అనేవాడు. లక్కీగా నా ఊరికి వచ్చిన మాట, బోయిమంటలు, వరుస సినిమాలు వచ్చేసి అగ్నిపూలు, కృష్ణ గారు తమ్ముడు అనుకునేవాడు చాలా కాలం. అవును సార్, అవును. మీరు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా ఒక డైరెక్టర్ దగ్గర యాక్టింగ్ చేస్తున్న క్రమంలో ఎప్పుడైనా అవమానపరిచిన సంఘటనలు ఏమైనా జరిగాయా? అంటే ఒక డైరెక్టర్ వల్ల కానీ, ఒక ప్రొడ్యూసర్ వల్ల కానీ? జరగలేదండి. ఏది ఎక్కడో ఒక యాక్టింగ్ సరిగ్గా చేయలేకపోవడము, లేదంటే ఇంకేదో రకరకాల కారణాల వల్లలో చిన్న మీరు ఇన్సల్ట్ ఫీల్ అవ్వడము, అలాంటివి ఎక్కడ ఏం జరగలేదు. చాలా బాగా చూసేవాడు అండి వాళ్ళు. పోనండి మీ ఒకటి అనేవాళ్ళు, సుధాకర్ మాత్రం అమౌంట్ ఇస్తేనే కానీ షూటింగ్ రాడు అనే పేరు ఉండేది నాకు. అంటే బిగినింగ్ ఇవ్వాలా మొత్తం డబ్బింగ్ ముందు ఇచ్చేయాలని అనుకున్నాను. డబ్బింగ్ ముందు ఇచ్చేయాలని కండిషన్ పెట్టేవాడు అనమాట. అది ఒకటే ఉంటే తప్పితే ఇంక వేరే ఏం లేదు. అలా ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? డబ్బింగ్ చెప్పిన తర్వాత ఎగ్గొట్టిన వాళ్ళ తమిళ్లోనా? ఎక్కడైనా తమిళ్ తెలుగు చాలా మంది ఉన్నారా? ఉన్నారు చాలా మంది. పేర్లు వద్దులేండి. శశిభూషణ్ చాలు. సుబ్రహ్మరెడ్డి గారి సినిమా కదా, సుబ్రహ్మరెడ్డి గారి సినిమా కదా, సుభాష్ పేరంటే ప్రొడ్యూసర్ పేరు శశిభూషణ్. అతను ఒకటి ఇబ్బంది కొట్టివేయడం అవన్నీ చెప్పకూడదు. అదే అవును వద్దులేండి. కానీ నేను అంటే దాని తర్వాత కండిషన్ పెట్టారు, ఇంకా డబ్బింగ్ ఇస్తే కానీ చెప్పను అన్నట్టుగా. అంటే గట్టిగా చెప్పేవాడిని ఏమంటే చేద్దామని డబ్బింగ్ అనేవాడు. ఓకే. వాళ్ళు డబ్బింగ్ చెప్పించుకొని ఇచ్చేవాళ్ళు డబ్బులు కరెక్ట్గానే. ఓకే. నాకు ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటే ఎవరు లేరండి తెలుగులో యాక్ట్ చేసేటప్పుడు, కరెక్ట్గానే ఇచ్చేవాళ్ళు అందరూ. ఓకే. మీ మొత్తం కెరీర్లో, మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, మొత్తం కెరీర్లో మీరు బాగా బాధపడ్డ సంఘటన, అది ఎనీథింగ్, పర్సనల్ ప్రొఫెషనల్ ఎనీ, చాలా ఎప్పటికీ గుర్తుండిపోయే చాలా బాధాకరమైన సంఘటన? ఏం లేదే నాది.
కరెక్ట్ చెప్పండి, నాకు చాలా ఈజీ టేకింగ్ మెంటాలిటీ అండి. లైఫ్లో చాలా ఈజీగా తీసుకుంటాను ఏదైనా సరే. ఎలాంటి బాధ వచ్చినా కూడా కష్టం గిష్టం ఫీల్ అయ్యాను కదా నేను. అన్నీ ఈజీగా తీసుకుంటాను తప్పితే నాకు ఎలాంటి టెన్షన్స్ ఉండేవి కాదు. ఎంత ఈజీగా తీసుకున్నా ఒకటి గుర్తుండిపోయే సంఘటన ఉంటుందిగా. మనం ఈజీగా తీసుకున్నా కూడా ఒక సంఘటన అంటే మన జీవితంలో. మా అత్తగారు చనిపోయినప్పుడు మాత్రం నేను చాలా బాధ అనిపించింది. ఎస్ అదే అంటారు. మా మదర్ చనిపోయినప్పుడు, మా మదర్ చనిపోయిన తర్వాత అయితే కొంతకాలం చాలా ఇబ్బంది, చాలా ఇదయ్యాను, ఒక డిప్రెషన్లా పడిపోయాను. అప్పుడు లక్కీగా మళ్ళీ రఘుబాబు ఉన్నాడు కదా, హీరో రఘుబాబు సినిమా తీశాడు ఒకటి కన్నడంలో. ఆ సినిమాలో ఆ నగరదల్లి నాయకుని ఒక సినిమా తీశాడు. దాంట్లో పెట్టాడు నన్ను. వన్ ఆఫ్ ద మధురానగర్లో క్యారెక్టర్, వన్ ఆఫ్ ద క్యారెక్టర్ నేను చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ షూటింగ్ బెంగళూరు వెళ్ళడం జరిగింది మిసెస్తో పాటు. అప్పుడు రిలాక్స్ అయ్యాను నా సినిమా తాండా పిక్చర్కి. లేదంటే మదర్ చనిపోయిన ఫీలింగ్ చాలా కాలం ఉండేది నాకు. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మిసెస్ నెల్లూరు. ఓకే ఓకే. పెళ్లి చూపు నాకు ఒకే పెళ్లి చూపులు జరిగాయి. ఆ పెళ్లి చూపు నా వైఫ్తోనే పెళ్ళి అయిపోయింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ తర్వాత నా హెయిర్ స్టైల్ బాగోదని చెప్పి పెళ్ళైన తర్వాత చెప్తే నా వైఫ్ సిద్ధార్థ హోటల్ అనే హోటల్ ఉండదు ఢిల్లీలో, అది కాలిపోవడానికి ముందు అక్కడ హెయిర్ స్టైల్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత అది కాలిపోయింది. ఓకే. నా హెయిర్ స్టైల్ చేంజ్ చేసింది అక్కడ అనమాట. అదే మిసెస్ చెప్పడం వల్లే చేసుకున్నాను. ఏమంటే అంతకుముందు ఇంకోలా ఉండేది హెయిర్ స్టైల్, లాంగ్గా ఉండేది ఆ పాత పిక్చర్స్ అన్నిట్లో. ఈ హెయిర్ స్టైల్ మార్చుకున్న తర్వాత అన్ని పిక్చర్స్ కంటిన్యూ అయిపోయాను హీరోలో. ఓకే. ఇప్పుడున్న జనరేషన్లో ఏ హీరోతో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు కొత్తగా మీ రీఎంట్రీలో? మరి రామ్ సినిమాలు చూశాను చాలా. రామ్తో కానీ, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో చేసి కూడా బాగుంటుంది. తను ఎంకరేజ్ చేస్తాడు కూడా బాగుంటుంది. ఇప్పుడు రామ్ శంకర్ అలా చక్కగా చేయించుకున్నాడు, పవన్ కళ్యాణ్తో చేస్తున్నాడు అలా చేయించుకుంటాడు అది చక్కగా, బాగుంటుంది చేస్తే. కానీ ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అంత చక్కటి సినిమాలు తీస్తూ ఉన్నారు. వాటి హీరోలు కూడా బాగా చేస్తున్నారు. ఎవరు సినిమా చేసినా కూడా నాకు సూటబుల్ క్యారెక్టర్, నేను బాగుంటుంది అనుకునే క్యారెక్టర్ వస్తే కంపల్సరీ చేస్తాను. సమస్య అందరూ బాగా చేస్తున్నారు. ప్రతి హీరో రాజు కానివ్వండి, రామ్ కానీ అందరూ బాగా చేస్తున్నారు. ఓకే. ఇంకోటి, మీరు వినాయక్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన సెట్లో మీరు చాలాసార్లు చెప్పారంటే మీరు పెద్ద డైరెక్టర్ అవుతారు అని. అవునా? అవును. ఓసినా మరదల సినిమా అప్పుడు, ఓసినా మరదల షూటింగ్ అయ్యేప్పుడు వినయ్ అనేవాళ్ళు అందరం. వినయ్తో చెప్పాను, మేము పెద్ద డైరెక్టర్ అవుతా వినయ్, మీరు డెఫినెట్గా అనేవాడు అనమాట. నవ్వేవాడు అవుతానా అండి అని. డెఫినెట్గా అవుతావు వినయ్ అనేవాడు. ఎందుకంటే నా డైలాగ్ చెప్పించు అన్ని తనే ఉండేవాడు. డైరెక్టర్ పేరేంటి సాగర్ గారు ఉండేవాడు. సాగర్ గారు ఇతను వినాయక్ అప్ప చెప్పేవాడు, సుధాకర్ చేత అనుకుంటే నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పి ఈ డైలాగ్స్ ఇటా అంటే చెప్పేవాడు అనమాట. కాబట్టి వినయ్ అనేవాడు మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవుతామని. ఎందుకంటే ఆ స్టెబిలిటీ కనపడేది అతను చూస్తుంటే, చేస్తాడని. తర్వాత ఆ సినిమాలు చాలా చూసాను. నాకు అదృష్టం చాలా నచ్చింది. అదృష్టంలో చాలా బాగా తీయించాడు ఆ కామెడీ. అది మరి జూనియర్ ఎంట్రీ చేత వల్ల చేయించాడు. అది నాకు చాలా ఇష్టం ఆ సినిమా కూడా. అలాంటి సినిమా వస్తే ఇంకా బాగుంటుంది చేయడానికి. మరి అంతలా అన్న వినాయక్ గారు మరి మిమ్మల్ని ఎప్పుడు ఆఫర్ చేయలేదు యాక్టింగ్కి? లేదు, మరి నేను తర్వాత ఎక్కడ చూడలేదు, నేను కనపడలేదు ఎక్కడ నాకు. ఓకే ఓకే. సందర్భం ఏర్పడలేదు ఎక్కడ కలవడానికి. ఓకే.